సంక్రాంతి సందర్భంగా పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట అటవీ ప్రాంతంలోని పాకాల సరస్సులో పర్యాటకులు బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే ఇప్పుడు సందడిగా మారింది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం అంతా. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం పర్యాటక ప్రాంతాలు మొత్తం రద్దీగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరమైన వాతావరణానికైతే ఆ దారులు పడుతున్నదని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాకాల, రామప్ప, అదేవిధంగా ఏదైతే లక్నవరం చెరువులు పూర్తిగా జలకళలతో సంతరించుకునే కాక జనాలతో నిండుగా కలకల్లాడుతున్నాయి అనేది మాత్రం ప్రస్తుతం మనం తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే పిల్లలకు అదేవిధంగా పెద్దలకు పెద్ద పండుగ కూడా భావిస్తాము. అయితే ఈ పండుగ రోజు పూర్తిగా ఎంజాయ్మెంట్ కోసం చూసే పరిస్థితి అయితే వరంగల్లో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము పాకాల సరస్సు వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సరస్సులో బోటింగ్ ప్రయాణం చేస్తూ అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. మనం చూడొచ్చు 99 టీవీ ప్రేక్షకులు కూడా సరదాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం వీక్షించే విధంగా ఒక ఏర్పాటు చేశాము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది పాకాల సరస్సు అంటారు. పాకాల సరస్సు అంటేనే ఒక పెద్ద కాకతీయుల నాటి సరస్సు అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎటువైపు చూసినా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సరస్సును కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ సరస్సుకు చాలా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. దాదాపుగా ఒక ఏదైతే బోట్లో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు బోట్లో జర్నీ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీలు దిగడమే కాకుండా ఎంజాయ్గా వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిళ్ళు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ సంక్రాంతి సెలవులు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం మీరు? చాలా బాగుందండి. మేము గచ్చిబౌలి పాకాల ఇక్కడ సరస్సు ఉందని తెలుసుకొని చాలా బాగుంది. పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసి. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఇట్లా ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు? మాకు నియర్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళని తెలుసుకొని వచ్చాం. గచ్చిబౌలి నుండి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చారు, బోట్లో ప్రయాణం చేస్తున్నారు. బోటు ప్రైస్ ఎట్లా ఉంది? ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అందరూ సామాన్య జనులు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయండి ఏర్పాట్లు. ఇంకా ఏమేమి తిరుగుతున్నారు? ఎట్లా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. చాలా డెవలప్ చేశారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది బోట్లో ప్రయాణం? మరి కొత్తగూడెమేనండి. ఇక్కడే బాగానే ఉంది. ఫస్ట్లో అయితే అంటే కొంచెం బాగున్నా పోతే కూడా కొంచెం బాగా చేశారు. అందరూ కూడా చూడడానికి చాలా దూరం నుంచి వస్తున్నారు. పర్లేదండి, ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని. ఎట్లా ఉంది బోటు ప్రయాణం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ రేట్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఓకే, పర్లేదండి. నార్మల్ రేట్సే ఉన్నాయి, నార్మల్గానే ఉంది. జాగ్రత్తలు కూడా మంచిగా ఇస్తున్నారు, పాటిస్తున్నారు. మీరు చెప్పండి, బోట్లో ప్రయాణం చేస్తున్నారు. దాదాపుగా 5 నిమిషాల నుంచి ఇప్పుడు బోట్లోనే ఉన్నాము. చుట్టూ వాతావరణము అదేవిధంగా మధ్యలో మనం బోట్ ప్రయాణం చేస్తున్నాం. తెలంగాణ పర్యాటక శాఖ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ ఎట్లా ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇది బోటింగ్ అనేది ఇప్పుడు 50 రూపాయల టికెట్ పెట్టారండి. ఇది బోటింగ్ మంచి ఆహ్లాదకరంగా ఉంది. మేము ఇప్పుడు ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి ఇట్లా వచ్చినాము, కానీ ఇప్పుడు బోటింగ్ ఇది బాగుంది. వాళ్ళు కూడా బోటింగ్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు స్టాఫ్. ఇప్పుడు ఉన్న దాంట్లో పర్లేదు, బాగుంది, బాగా చేశారు. రైట్, ఇక్కడ చూడొచ్చు ఐలాండ్ అనేది ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఇక్కడ తీసుకెళ్తారు. అంటే దాదాపుగా 5 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి ట్రిప్ ఒకటి ఉంటుంది. ట్రిప్పు దీన్ని ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకునే పరిస్థితి చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వింత వింత పక్షులు కూడా ఇక్కడ సేద తీరుతాయి. పక్షులను తిలకిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పక్షులు అయితే ఇక్కడ మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తున్నాయి అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చండి ఎట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పక్షులను చూస్తా. అంటే వివిధ కొంగలు, వివిధ ప్రాంతాల నుంచి పక్షులు ఇక్కడ సమూహంగా కనబడుతున్నాయి. ఎట్లా ఉంది అనుకోవచ్చు? చాలా బాగుంది. నా ఫ్రెండ్ చెప్పుకుంటే ఇక్కడికి అసలు మన పాకాల చెరువు దగ్గర బాగా బోటింగ్ బాగుంది అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. వివిధ పక్షులు కనబడుతున్నాయి. చాలా బాగుంది. ఇట్లా నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. బోట్లో జర్నీ ఎట్లా ఉంది? ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫెసిలిటీ బాగున్నది. చెప్పి తమ్మి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది అసలు ఇక్కడ? మైబాద్ నుంచి వచ్చామన్నా. చాలా బాగుంది. ఫస్ట్ టైం అన్న అసలు నేను రావడం. ఇక్కడ అసలు ఎక్కుదాం అంత లేదు, కానీ చాలా బాగుంది అన్న ఎక్స్పీరియన్స్ అయితే. పక్షులను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎక్కడ ఇంత సమూహం కనబడి
బాగుంది ఇప్పుడు వేస్తున్నాను బాగుందన్న. ఇలా ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ మాది నర్సంపేట అండి. నర్సంపేట మాది. ఇక్కడ లోకల్లో ఇప్పుడు కొత్తగా ఇవాళ ఇన్ని రోజులు కొన్ని రోజులు టూరిజంలో డెవలపింగ్ లేదు. ఇప్పుడు కొంచెం చాలా డెవలప్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చాము మేము అందరం కలిసి. చాలా ఆనందంగా ఉంది. ఈ బోటింగ్ సౌకర్యం ఈ వరకు లేదు గతంలో. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా వచ్చాము. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ప్రజెంట్ అయితే కనబడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. ఏ నోట విన్నా కానీ సంక్రాంతి సంబరాలతో ఉన్నటువంటి సంతోషాలు అయితే కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా జలకలతో పాటు నిండుగా ఏదైతే జనాలతో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలంటేనే ఆంధ్రాలో అయితేనేమో కోడి పందాలు, అదేవిధంగా అన్ని పండుగ వాతావరణం. ఇక్కడ మాత్రం పర్యాటక ప్రాంతాలు, గుళ్ళు, అదేవిధంగా దేవాలయాలు, శైవ క్షేత్రాలు పూర్తిగా భక్తులతో ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే మన సందర్శకులు ఉన్నారో సందర్శకుల తాకిడి మాత్రం పూర్తిగా పెరిగింది అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏదైతే పర్యాటక ప్రాంతాలు పూర్తిగా ముఖ్యంగా దేవాదాయ శాఖ, అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఇది మంత్రి కొండా సురేఖ ఇలాకాలో అయితే పూర్తిగా అన్ని పర్యాటక ప్రాంతాలు అయితే జలకళ, అదేవిధంగా జనసంచారంతో కొనియాడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.